I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు వల్లప్ టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక నేను ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ జడ కూడా వేసుకున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నిన్న వీడియోలో మీరు ఈ బుక్ చూశారు కదా. నేను ఈ బుక్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తానని చెప్పాను కదా. అదే తిరుప్పావై ధనుర్మాస నిత్య పారాయణ గ్రంథం అనమాట. ఇది ధనుర్మాస ప్రారంభంలో ఈ 30 పాసురాలు ఉంటాయి. 30 పాసురాలని ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు చదువుకోవడం వల్ల దేవుడి దగ్గర చాలా మంచిది. అది నేను ఏంటంటే ధనుర్మాస ప్రారంభానికి ముందు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ పాసురాలు అనేది నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి సతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజిని గలితం యా బలాత్కృత్య భుంకే గోదా తస్య నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నమయాల్ పుదువై ఆండాల్ అరగర్క్ పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பமாலை பூமாலை சூடி கொல்லை சொல்லு சூடிக் கொடுத்தா சூடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்பலையாய் நாடினி வெங்கடவர் கண்ணே విధి ఎండ్ర విమ్మాట్రం నాంగడవే వన్నమే నల్కు. ఇలా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ధనుర్మాస ప్రారంభం నుంచి మనం చూడకుండా బుక్ తీసి చూడకుండా మనం అవలేలుగా చదివేయగలం. అంటే అప్పటికప్పుడు చదవాలంటే తిరుప్పావై చదవడం అనేది చాలా కష్టం. 30 పాసురాలు నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా మా మమ్మీ క్లాత్స్ అన్ని ఫోల్డ్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఇవన్నీ కూడా శారీ దుకాణం పెట్టాను అనమాట. ఎందుకంటే కొన్ని శారీస్ ఏమో నార్మల్గా కట్టినవి ఉన్నాయి, కొన్ని శారీస్ ఏమో ఏంటి కొత్తవి అన్నమాట. నేనేం చేశానంటే ఎక్కువగా శారీస్ ఏం కట్టుకుంటాంలే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనేసి నేనేం చేశానంటే ఈ క్లాత్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవి శారీస్ అవి కొంచెం స్మూత్గా ఉండేవి, అంటే ఇంకా కొత్తవి అనమాట, ఇంకా కట్టలేనివి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రాక్ లాగా మోడలింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఈ శారీస్ అన్నీ తెచ్చి ఇక్కడ దుకాణం పెట్టేశాను. అండ్ ఇవన్నీ ఇప్పుడప్పుడే అవ్వలే అని చెప్పేసి తీసుకెళ్ళి మా మమ్మీ ఏమో సెల్ఫ్లో పెట్టేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి బిర్యానీ, వెజ్ బిర్యానీ, మిల్ మేకర్స్ ఇవన్నీ వేసి వెజ్ బిర్యానీ చేశారు మా మమ్మీ. అండ్ దాంట్లో కాంబినేషన్ ఈ పొటాటో కర్రీ బాగానే ఉంటుంది, బట్ నేనైతే శనగపప్పు అండ్ దాంట్లోకి మిల్ మేకర్ వేసి చేశాను కర్రీ అనేది. బాగుంటుంది కదా అని చెప్పేసి, అంటే మసాలా ఇవన్నీ యాడ్ చేసి. కాకపోతే పొటాటో కర్రీనే టేస్ట్ అనిపించింది బాగా ముందుసారి చేసుకున్నప్పుడు. అండ్ నేను ఇక్కడైతే వాక్ చేస్తున్నా ఆఫ్టర్ లంచ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ లెట్ మీ టెల్ యూ అబౌట్ మై బెనిఫిట్స్. ఏంటంటే నాకు కలిగిన బెనిఫిట్ ఏంటంటే ఆఫ్టర్ లంచ్ ఇలా వాక్ చేసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నా టమ్మీ మొత్తం కూడా ఫ్రీ అయిపోయింది అన్నట్టుగా, నేను చాలా ఫ్రీగా ఉన్నాను అన్నట్టుగా, నాకు డైజెషన్ కూడా బాగా అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అదే నేను చాలాసార్లు ఒక సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను. ఎలా అంటే తిన్న వెంటనే కొంచెం లేజినెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వెళ్ళి చైర్ ఉంటే చైర్లో వెళ్ళి కూర్చుండిపోవడం, లేదంటే వెళ్ళి వెంటనే బెడ్ ఎక్కేయడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకి అది టమ్మీ అనేది కదలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలకి ఏం చేస్తుందంటే డైజెషన్ కూడా అవ్వదు. మనకి ఏదో పొట్ట పట్టేసినట్టుగా, ఏదో చిరాగ్గా ఉన్నట్టుగా, అంటే బిగుతుగా ఉన్నట్టుగా, బాగా ఫుల్గా ఒకటి తినేస్తామా ఇంకా మామూలుగా కాదు. నిద్ర కూడా అప్పుడే వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి నిద్ర పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే మనం వాక్ చేస్తే కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది కదా అని అనిపించడం, తిన్న ప్లేట్స్ని కూడా తీయలేనంత లేజినెస్ అప్పుడే వస్తుంది. బట్ మనం దాన్ని లెక్క చేయకుండా ఎప్పుడైతే లేస్తామో అప్పుడే మనకి కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అనమాట.
అండ్ ఆల్సో ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ మనం ఏం తిన్న తర్వాత అయినా సరే ఇలా వాక్ చేయడం అనేది మనం అలవాటు చేసుకుంటే కంపల్సరీగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది దూరం అయిపోద్ది. ఇది అందరికీ తెలుసు, బట్ ఇది ఎవరు కూడా పాటించరు. ఒక్కసారి పాటించి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. ఇక్కడైతే నేను ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను కదా, ఇక్కడ కటింగ్ అనేది మా మమ్మీ స్టార్ట్ చేశారు. బట్ నేను కటింగ్ చేయడం ఇవన్నీ స్టిచ్ చేయడం ఇవన్నీ నేనేం పెట్టడం లేదు. అండ్ ఇక్కడ వరకే తీసాను ఈ వీడియో అనేది. ఇక ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా సండే వ్లాగ్ కదా ఇది. మా సాయి కృష్ణ ఏం తింటున్నాడంటే తేగలు తీసుకొచ్చారు అప్పుడే. అంటే ఇది ఒక మంచి ఫైబర్ కదా, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా, ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇష్టం లేకపోయినా సరే కొంచెం తినడానికన్నా ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫైబర్ కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అండ్ అన్నిటికీ కూడా చాలా మంచిది. ఏదైనా సరే సీజనల్ ఫ్రూట్ చాలా మంచిది. అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ ఏదో అంటుందని చెప్పేసి ఎక్కిరిస్తున్నారు చూడండి సాయి వల్లభ. అసలు సాయి వల్లభకి ఎలా అంటే మా చిన్నోడు ఎలా అంటే అసలు చాలా అల్లరి అయితే చాలా దారుణంగా చేస్తున్నాడు. ఇంకా ఏంటంటే ఆడు ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు. బట్ ఏంటంటే వాడు మాట్లాడే ప్రతిదీ కూడా కొంచెం ముద్దుగా ఉంటుంది. అంటే కొంచెం అర్థం ఉంటుంది అనమాట. అందులో పెద్దోళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కొన్ని. అంతేలేండి, చిన్నపిల్లలు అంతే కదా. అండ్ ఇక్కడైతే ఇంకా మా అబ్బాయి సైకిల్ దొక్కుతున్నాడు. సైకిల్ అంటే ఇది నా చిన్నప్పుడు సైకిల్ అండి. అంటే దీని గురించి వేరే స్టోరీ ఉంది, చెప్తాను. ఇంక ఈ సైకిల్ అయితే ఇది తిరిగేది కాదనమాట, ఫెడల్ తిరిగేది కాదు అండ్ వీల్ కూడా తిరిగేది కాదు. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి తొక్కి అసలు ఖాళీ లేకుండా పనిచేసి ఇలా చేశారు. ఆఖరికి అయితే తిరుగుతుంది, వీల్ బాగానే తిరుగుతుంది. అండ్ వాళ్ళకైతే అందదు కదా, వాళ్ళకైతే చిన్న సైకిల్ కావాలని రోజు ఏడుస్తూ ఉంటున్నారు. అసలే వీళ్ళిద్దరూ శిశీంద్రియులు కదా, అందుకే భయం వేస్తుంది సైకిల్ కొనివ్వడానికి కూడా. ఇప్పుడు నైట్ వచ్చి 8:30 అలా అవుతుంది. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఒక లుక్ వేసేద్దాం రండి. ఏంటడి ఏంటి బిర్యానీ చూడడానికి వెళ్ళావా? ఏం చేస్తున్నావురా? ఆడొక మంచం మీద ఈడొక మంచం మీద. అండ్ ఇక్కడైతే మా అమ్మ స్టిచ్చింగ్ ఏంటి కాదు, ఇగో మై ఫ్రాక్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ చేసిన వెజ్ బిర్యానీ ఉంది కదా, అది మా డాడీ వాళ్ళు తినలేదు. ఎందుకంటే అమ్మమ్మని తీసుకెళ్ళి దేబెట్టడం కోసం మా డాడీ వాళ్ళు వెళ్ళారనమాట. ఆఫ్టర్నూన్ నేను అమ్మ ఉన్నాము అండ్ సాయి వల్లభ ఒకడు ఉన్నాడు. అండ్ సాయి కృష్ణ మా డాడీ ఇద్దరు కలిసి మా అమ్మమ్మని దిగబెట్టడానికి వెళ్ళారనమాట. అప్పుడు తినలేదు కదా, ఇప్పుడు తింటామన్నారు. దాన్ని వేడి చేయమంటే అది వేడి చేసే ప్రాసెస్లో ఉన్నాను. అండ్ ఏంటంటే ఇలా కాకుండా మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అందులోని ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టమని డాడీ అన్నారు. అంటే నేను అన్నాను, అంటే నువ్వు చెప్పినంత ఈజీ ఏం కాదు డాడీ అని చెప్పేసి నేను బయటకు వచ్చేస్తుంటే బాబోయ్ కష్టమైపోతుందేమో అని డాడీ అంటున్నారు. ఇది ఒక పని అనమాట. ఇంకోటి ఏంటంటే అసలు యూట్యూబ్లో ఏంటంటే బాబు అసలు నైటీలు వారు తెగ జరిగేస్తుంది. అసలు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు నైటీ. అయినా ఈ టాపిక్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి, అందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్.